నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ ఉద్యోగ బాధ్యత. సిరిపురం సంస్థానంలో సలహాదారుడి పదవి ఒకటి ఖాళీ అయ్యింది. గౌరాంగుడు, గంభీరుడు అనేవాళ్ళు జమీందారు దగ్గరకు వచ్చి ఆ ఉద్యోగం తమకు ఇవ్వవలసిందిగా కోరారు. జమీందారు ముందుగా గౌరాంగుడిని తన కచేరీ గదికి తీసుకుపోయి అప్పచెప్పిన విధులన్నీ ఒక్క పొరపాటైనా చేయకుండా నిర్వహించగల సమర్థత నీకున్నదా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు గౌరాంగుడు, అయ్యా, 20 సంవత్సరాలుగా ఎందరో సంస్థాన ఆధీశుల దగ్గర పనిచేసిన అనుభవం నాకున్నది. నా విధి నిర్వహణలో ఒక్క తప్పు కూడా జరగలేదు. నన్ను మెచ్చుకుంటూ వారందరూ ఇచ్చిన ఈ పత్రాలే అందుకు సాక్ష్యం అంటూ కొన్ని కాగితాలను జమీందారుకు ఇచ్చాడు. జమీందారు వాటిని పక్కనే ఉన్న దివానుకిచ్చి గంభీరుణ్ణి పిలిపించాడు. ఆయన గంభీరుణ్ణి గౌరాంగుణ్ణి అడిగిన ప్రశ్నే అడిగాడు. అందుకు గంభీరుడు, అయ్యా, ఒక్క పొరపాటైనా దొరలకుండా అన్ని విధుల్ని నిర్వహించడం సాధ్యం కాని పని. అందువల్ల తమకు అలాంటి హామీ నేను ఇవ్వలేను అన్నాడు. జమీందారు అతన్ని మందలిస్తున్నట్టుగా, అలాంటప్పుడు ఇటువంటి ఉన్నత పదవి కావాలి అంటూ ఎగబడటం తప్పు కాదా అన్నాడు. క్షమించండి, చేసిన పనిలో పొరపాటు ఏదైనా జరిగినప్పుడు దాన్ని సకాలంలో సరిదిద్దుకుని మళ్ళీ అంతా సక్రమంగా జరిగిపోయేటట్టు చేసి భవిష్యత్తులో అటువంటి తప్పు పునరావృతం కాకుండా చూడగల సమర్థత నాకున్నది. పొరపాట్ల ద్వారా నేర్చుకున్న పాఠాలు, అనుభవాలు ఆ తర్వాత మనిషికి ఎంతో ఉపయుక్తం కాగలవు అన్న సంగతి మీకు తెలియంది కాదు కదా అన్నాడు గంభీరుడు. జమీందారు అతన్ని రేపే వచ్చి ఉద్యోగంలో చేరమని చెప్పి పంపేశాడు. జమీందారు పక్కనే ఉన్న దివానుకు జమీందారు గంభీరుడికి ఉద్యోగం ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు. ఆయనకి చాలా ఆశ్చర్యం కలిగించింది కూడాను. గౌరాంగుడికి చాలా మంచి యోగ్యతా పత్రాలు ఇచ్చారు. అతడు లోగడ నిర్వహించిన పదవుల్లో ఒక్క పొరపాటు కూడా చేసినట్టు కనపడదు. తమరు అలాంటి వాడిని వదిలి ఏ అర్హతలు చూసి గంభీరుడికి ఉద్యోగం ఇచ్చారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. దివాను సందేహం విని జమీందారు, గౌరాంగుడు విధి నిర్వహణలో తాను ఎన్నడూ ఒక్క తప్పు కూడా చేయలేదు అంటున్నాడు. ఆ మాట నమ్మడం ఎలా? అలాంటి వాళ్ళు ఏ పని ముట్టుకోకుండా సహాయకుల మీద ఆధారపడతారు. ఏవైనా పొరపాట్లు జరిగితే వాటిని వాళ్ళ మీద రుద్దుతారు. ఒక్క పొరపాటు కూడా దొరలకుండా బాధ్యత గల పదవుల్ని అంతకాలం నిర్వహించడం ఎవరికీ సాధ్యపడదు. ఏమంటారు అన్నాడు. జమీందారు చెప్పిన దానిలో ఎంతో వాస్తవం ఉన్నదని గ్రహించిన దివాను, అవును, మీరన్నది నిజం అన్నాడు. ఏవైనా బాధ్యతలను నిర్వహించేటప్పుడు పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నది అని గుర్తించిన వాడు గంభీరుడు. అలాంటి వాటిని కప్పిపుచ్చడం కన్నా సరిదిద్దుకోవడం ప్రయోజనకరమని అతడికి తెలుసు. ఆ కారణం వల్లనే సలహాదారుగా ఉండడానికి అతడు అర్హుడు అని నిర్ణయించాను అన్నాడు జమీందారు. జమీందారు తనకిచ్చిన పదవిలో మంచి పేరు తెచ్చుకుని కొంతకాలం తరువాత సంస్థానానికి దివానుగా నియమించబడ్డాడు గంభీరుడు. కథ సమాప్తం. రెండవ కథ యముడి మహిషం. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు ఒక మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చి లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలను, సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడమో కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. ఇక కథలోకి వెళ్దామా? కథ పేరు యముడి మహిషం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎన్నో వైఫల్యాల తర్వాత కూడా నువ్వు పట్టు వదలక ఇంత కాళరాత్రిలో కూడా శ్మశానంలో తిరుగుతూ ఉన్నావంటే అందుకు పరోపకార బుద్ధి కాక నీ స్వార్థమే కారణమై ఉంటున్నది అని అనిపిస్తున్నది. అదే నిజమైతే ఒక సంగతి గుర్తు చేయదలిచాను. ధన కనక వస్తువాహనాలు, కీర్తి ప్రతిష్టలు ఆశించి ఎన్నో కఠోర పరిశ్రమలకు లోనై తీరా వాటిని పొందబోయే సమయంలో ఏదో చంచల బుద్ధి కారణంగా వాటిని తిరస్కరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లలో ఒకటైన కుమారస్వామి అనే వైద్యుడి కథ చెప్తాను విను, శ్రమ తెలియకుండా అంటూ ఇలా చెప్పసాగాడు. వింధ్యారణ్య ప్రాంతాల్లోని ఒకానొక చిన్న గ్రామంలో భైరవస్వామి అనే వైద్యుడు ఉండేవాడు. ఆయన ఏకైక సంతానం కుమారస్వామి. భైరవస్వామికి మంచి వైద్యుడు అన్న పేరు ఉండేది. అయితే ఆయన నివసించే గ్రామసీమల్లోని ప్రజలు అంతా పేదవాళ్లు కావడంతో వైద్య వృత్తి ద్వారా ఆయన గడించిన ఆస్తి అంటూ ఏమీ లేదు.
భైరవస్వామికి రాజాశ్రయం సంపాదించాలన్న కోరిక ఉండేది. కానీ వైద్యశాస్త్రంలో తాను ఏమంత గొప్పవాణ్ణి కాదు అన్న వాస్తవం ఆయన ఎరుగును. అందుచేత పుట్టి పెరిగిన గ్రామంలోనే జీవితకాలమంతా గడిపాడు. భైరవస్వామికి ఒకసారి బాగా జబ్బు చేసింది. ఆయనకు నాళ్లపాటు మంచంలోనే ఉండి ఇక బతకనేమోనన్న అనుమానం కలగగానే కొడుకును పిలిచి, ఒరే, నా అంతిమ ఘడియలు సమీపించినాయి. నువ్వా 16 ఏళ్ల వయసువాడివి. నీకోసం అంటూ నేను మిగిల్చిన ఆస్తి ఏమీ లేదు. ఎందులో కూడా మిడిమిడి జ్ఞానం ప్రమాదకరం. ఈ వయసులో నువ్వు నా నుంచి నేసిన వైద్య విద్య ఎందుకూ పనికిరాదు. నువ్వు మన గ్రామస్తుల సహాయంతో వ్యవసాయ వృత్తి చేపట్టి సుఖంగా బతకాలి అన్నది నా కోరిక అన్నాడు. కుమారస్వామి చాలా తెలివైనవాడు, చురుకైన వాడే కాక ఎంతో పట్టుదల కలవాడు కూడాను. వాటికి ఎంతో కాలంగా ఏదో ఒకనాడు వైద్యశాస్త్రంలో నిధి అనిపించుకుని రాజధాని నగరం చేరి గొప్పగా ధనార్జన చేసి సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ ఉన్నది. ఆ కారణం వల్ల వాడు తండ్రితో, నాన్న, నువ్వు అప్పుడే చావును గురించి ఆలోచించకు. నీకు తిరిగి ఆరోగ్యం కలిగే అవకాశం ఉన్నది. ఒకవేళ దురదృష్టవశాత్తు అలా జరగకపోతే నేను మాత్రం వ్యవసాయ వృద్ధి నేర్చుకునే ప్రయత్నం చేయను అని చెప్పాడు. అయితే నీకున్న స్వల్ప జ్ఞానంతో రోగులకు చికిత్స చేయదలిచావా? అది ఎంత ప్రమాదకరమో ఆలోచించలేదా అన్నాడు భైరవుడు. వైద్యుడిగా నాకున్న జ్ఞానం అతి స్వల్పం అని నేను ఎరుగుదును. కానీ ప్రాథమిక వైద్య విద్యార్థిగా నాకున్న పరిజ్ఞానం చాలా అధికం. నేను ఏదో ఒక విధంగా మహేంద్ర యోగి దగ్గర శిష్యుడిగా చేరదలిచాను అన్నాడు కుమారస్వామి. ఈ మాటలు భైరవస్వామికి సంతోషం కలిగించినాయి. మహేంద్ర యోగి అక్కడికి 6 ఆమడల దూరంలో ఉన్న అరణ్యంలో ఒక గురుకులను నడుపుతున్నాడు. ఆయన అనేక శాస్త్రాల్లో పారంగతుడు. ముఖ్యంగా యోగశాస్త్రంలో ఆయనకు సాటి రాగల వారు ఎవరూ లేరు అని చెప్పుకునేవారు. అయితే ఆయన అంత తేలికగా ఎవరిని తన శిష్యుడుగా చేర్చుకోడు. అందుకు చాలా పరీక్షలు ఉండేవి. తండ్రి కొడుకుల మధ్య ఈ సంభాషణ జరిగిన వారం రోజులకు భైరవస్వామి చనిపోవడం జరిగింది. తండ్రికి అంత్యక్రియలు జరిపి కుమారస్వామి మహేంద్ర యోగి గురుకులానికి వెళ్ళాడు. ఆయన కుమారస్వామిని ఏ విద్య నేర్వదలిచావు అని ప్రశ్నించి, వాడు వైద్య విద్య అనగానే కొన్ని పరీక్షలు పెట్టి తృప్తిపడి తన శిష్యుడుగా చేర్చుకున్నాడు. అప్పటికే మహేంద్ర యోగి పండు ముసలి. కుమారస్వామి ఆయన వద్ద 4 ఏళ్ల పాటు వైద్య విద్య అభ్యసించి ఆ శాస్త్ర విద్యార్థుల్లో ప్రథముడు అనిపించుకున్నాడు. ఆ కారణం వల్ల ఆయనకు వాడంటే ఎంతో వాత్సల్యం ఏర్పడింది. ఒకనాడు యోగి విద్యార్థులందరినీ సమావేశపరిచి తాను ఈ మిగిలిన కొద్ది కాలాన్ని తపస్సులో గడపదలిసినట్టు చెప్పి, ఇక గురుకులం అంటూ లేదు, ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అయితే అలా వెళ్లే ముందు ఆఖరిసారిగా నా నుంచి మీరు కోరేది ఏమిటో చెప్పండి అన్నాడు. ఆయన తన గదిలోకి పోయి ఒక్కొక్క విద్యార్థిని పిలిచి వాడి కోరిక ఏమిటో తెలుసుకున్నాడు. కుమారస్వామి వంతు వచ్చింది. వాడు గురువు పాదాలకు భక్తితో నమస్కరించి, స్వామి, ఎన్నో తరాలుగా మా వంశంలోని వాళ్ళందరూ వైద్య వృత్తి ఆశించి జీవించారు. కానీ ఏనాడు దారిద్ర్య రేఖను అధిగమించి కాలం వెళ్ళబుచ్చింది లేదు అన్నాడు. అలాగా, అయితే నువ్వు కోరేదేమిటి అని అడిగాడు మహేంద్ర యోగి. స్వామి, జననం ఎంత సత్యమో మృత్యువు అంతే సత్యం. మనిషి చనిపోయే లోపల అతన్ని బాధించేది, అతన్ని పీడించేది వ్యాధులే కదా. ఆ వ్యాధులను నయం చేయగల దివ్యశక్తిని నాకు ప్రసాదించండి అన్నాడు కుమారస్వామి. ఆ మాటలకు మహేంద్ర యోగి ఆశ్చర్యపోయి, నాయనా, ఆయుష్ తీరే సమయం వస్తే ఏ మందు పనిచేయదు. అంటే నేను ఇక్కడ చెప్పదలచింది రోగి శారీరక మానసిక స్థితి. ఆ సమయంలో మందు అనేది కేవలం ఉపశమనం లాంటిది. అయితే నువ్వు కోరావు గనక ఒక శక్తిని ప్రసాదిస్తున్నాను. అదేమంటే, నువ్వు వైద్యం చేయబోయే రోగి తలగడ పక్కన యముడి వాహనం కనిపిస్తే ఆ రోగి ఆయుష్ తీరింది అని అర్థం చేసుకో. అప్పుడు ఆ రోగికి వైద్యం వృధా. ఆ మహిషం నీ ఒక్కడికే కనిపిస్తుంది అన్నాడు. కుమారస్వామి గురువు ఇచ్చిన వరానికి చాలా సంతోషిస్తూ, స్వామి, తమ దయకు కృతజ్ఞుణ్ణి. నా వైద్య వృత్తిలో ఒకే ఒకసారి ఆ మహిషాన్ని పారదోలేందుకు ఏదైనా సాధనం చెప్పండి అని అడిగాడు. మహేంద్ర యోగి ఒక్క క్షణం ఆలోచించి, నువ్వు యముడి మహిషాన్ని పారదోలి రోగి ప్రాణాన్ని కాపాడవలసిన రోజు వస్తే ఆ తర్వాత నువ్వు వైద్య వృత్తిని మానేయవలసి వస్తుంది. ఆ సంగతి గుర్తుంచుకో. ఇక మహిషాన్ని పారదోలే సాధనం ఇది. నువ్వు మనసులో కనకదుర్గ వాహనమైన వ్యాఘ్రాన్ని తలుచుకుని, అదిగో వ్యాఘ్రం, మహిషాసుర రాజా పారిపో అను. మహిషం అదృశ్యం అయిపోతుంది అన్నాడు. కుమారస్వామి గురువుకు సాష్టాంగపడి
ఆయన పాదధూళి తన తలపైన జల్లుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు నుంచి అతడు వైద్యుడిగా ప్రసిద్ధుడయ్యాడు. కుమారస్వామి పరీక్షించి వైద్యం చేయడం ప్రారంభించిన రోగులు అందరూ స్వస్థత పొందగలిగారు. అయితే అతడు కొందరు రోగులను పరీక్షించగానే ఇది చాలా విచిత్రమైన వ్యాధి, దీనికి వైద్యశాస్త్రంలో మందు లేదు అనేవాడు. ఆ సమయంలో అతడికి యముని మహిషం రోగి తలకడ దగ్గర కనిపించేది. అతడు పూనుకుని వైద్యం చేసిన ప్రతి రోగి బతికి బయటపడడంతో కుమారస్వామి మంచి హస్తభాష కలవాడుగా మహాఘన వైద్యుడిగా చలామణి కాసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజుగారి దగ్గర నుంచి కుమారస్వామికి ఒక వర్తమానం వచ్చింది. రాజకుమార్తె దీర్ఘ వ్యాధితో బాధపడుతున్నది. ఎందరు వైద్యులు ఆమెకు ఏమాత్రం స్వస్థత కలిగించలేకపోయారు. ఆమె వ్యాధి నయం చేసిన వాళ్లకు రాజుగారు అగ్రహారాలతో పాటు లక్షల వరహాలు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. కుమారస్వామి వర్తమానం తెచ్చిన వాళ్ల వెంట రాజధానికి వెళ్ళాడు. రాజుగారు అతన్ని స్వయంగా రాజకుమార్తె ఉన్న గదిలోకి తీసుకుపోయాడు. కుమారస్వామి రాజకుమార్తె కేసి చూసేంతలో ఆయనకు ఆమె తలగడ దగ్గర మహిషం కనిపించింది. అతడు మనసులో అదుగో వ్యాఘ్రం అని అనుకోబోయిన వాడల్లా ఒక్క క్షణం ఆగి ఆలోచించి రాజుతో, మహారాజా, రాజకుమార్తెకు ఈ దీర్ఘవ్యాధి నయం కాదు, వైద్యపరంగా చేసే మానవ ప్రయత్నాలు వృధా అన్నాడు. ఆ మాటలు వింటూనే రాజు మండిపడి, నీ హస్తవాస మంచిదని విన్నాను, అంతేకాక నువ్వు వైద్యం చేసిన ప్రతి రోగి వ్యాధి నుంచి కోలుకున్నాడని విని నేను నిన్ను పిలిపించాను. నువ్వు వెంటనే వైద్యం ప్రారంభించకపోతే నిన్ను రాజ్యం నుంచి బహిష్కరిస్తాను అన్నాడు. అందుకు కుమారస్వామి ఎంతో వినయంగా, అంతా తమ ఇష్టం మహారాజా, నేను మాత్రం రాజకుమార్తెకు వైద్యం చెయ్యలేను అన్నాడు. రాజు పట్టరాని కోపంతో భటులను పిలిచి కుమారస్వామిని రాజ్యపు సరిహద్దుల అవతల వదిలి రావాల్సిందని, తిరిగి ఎన్నడైనా రాజ్యంలో కనిపిస్తే కారాగారంలో వేయవలసి వస్తుందని ఆజ్ఞాపించాడు. పేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కుమారస్వామి ప్రవర్తన గురించి నీ అభిప్రాయం ఏమిటి? అతను వైద్య వృత్తిలో బాగా ధనార్జన చేసి సుఖభోగాలను అనుభవించాలని అనుకున్నాడు కదా. రాజకుమార్తె వ్యాధి కారణంగా అతడికి అలాంటి అవకాశం వచ్చింది. ఆమె తల దగ్గర యముడి మహిషం కనిపించగానే అతడు కనకదుర్గ వాహనమైన వ్యాఘ్రం పేరు చెప్పి దాన్ని పారదోలితే సరిపోయేది. అలా అతను చేయకపోవడానికి కారణం అతడి చపలచిద్దు బుద్ధే కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కుమారస్వామికి బాగా ధనార్జన చేయాలన్న కాంక్ష ఉన్నమాట నిజం. అందువల్లనే అతడు మహేంద్రయోగిని ఒకే ఒక్కసారి ఆ మహిషాన్ని పారదోలేందుకు ఉపాయం చెప్పమని అడిగాడు. అలా అడగటంలో అతడి ఉద్దేశం ఏమిటంటే, ఏదో ఒకనాడు ఏ కోటీశ్వరునో మృత్యుముఖాన్ని నుంచి కాపాడి లక్షల విలువైన బహుమానం సంపాదించవచ్చునని. అయితే యోగి చెప్పిన విధంగా ఆనాటితో అతడు వైద్య వృత్తికి అనర్హుడవుతాడు. నిజాయితీ గల వైద్యుడు ధనార్జన మీద కన్నా తాను చేపట్టిన చికిత్స విజయంపైనే ఎక్కువ దృష్టి నిలుపుతాడు. కుమారస్వామి ఎంతో కాలంగా వైద్య వృత్తిలో ఉంటూ ఎందరో రోగులకు వ్యాధి నివారణ చేసి 10 మందిలోనూ మంచి వైద్యుడుగా పేరు తెచ్చుకున్నాడు. రాజకుమార్తెకు వైద్యం చేయడం అంటే ఆ తర్వాత ఆ వృత్తికి శాశ్వతంగా దూరమైపోవడమే కదా. తన ఒక్కడి సుఖం కోసం ఎందరో వ్యాధిగ్రస్తులను మృత్యుపాలు చేయడం ఇష్టం లేకే కుమారస్వామి రాజకుమార్తెకు వైద్యం చేయనన్నాడు. ఇందుకు కారణం అతడి చపల బుద్ధి కాదు, త్యాగబుద్ధి అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శపంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.